తెల్లవారుజామునే 4 గంటలకి స్వామివారి అన్ని వాహన సేవలు చూసేద్దామని ఉత్సాహంతో నేనొక్కదాన్నే గుడి ప్రాంగణానికి చేరుకున్నానండి. అన్ని గేట్లు క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఎక్కడి నుంచి గ్యాలరీలోకి వెళ్ళాలి అని అక్కడ ఉన్న పోలీసులను అడిగితే చాలా దూరం అని చెప్పగానే వేరే గత్యంతరం లేక నేను రూమ్కి వెళ్ళిపోయాను. నేను అన్ని వాహన సేవలు చూద్దాం అనుకున్న నా సరదాను చూసి మా వారు పద ఒకసారి మళ్ళీ మనం ట్రై చేద్దామని చెప్పి మేము వెంటనే బయలుదేరి 6:30 ఆ టైం కల్లా అక్కడికి రాగానే ఈ లైన్లో వెళ్తే త్వరగా వెళ్తామా, ఆ లైన్లో వెళ్తే త్వరగా వెళ్తామా అని మా తర్జన భర్జనలోనే మా కళ్ళ ముందే కొంతమందిని లోపలికి పంపించేశారు. ఇంక మేము అక్కడ అదే లైన్లో నిలబడిపోయాం. ఎట్టకేలకు 2 గంటల తర్వాత మమ్మల్ని కూడా లోపలికి వదిలారండి. అప్పుడు సమయం 1 గంట. 3వ వాహన సేవ హనుమంత సేవ. ఏ గ్యాలరీలోకి వెళ్ళినా అన్ని నిండిపోయి ఉన్నాయి. పోలీసులు ఎక్కడికి లోపలికి వెళ్ళడానికి ఖాళీలు లేవని చెప్తున్నారు. అయ్యో స్వామి, నువ్వు లోపలికి రానిచ్చావు కానీ ఎక్కడ మాకు ప్లేస్ లేదు అని ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకోగానే ఎవరైతే మాకు ఖాళీ లేదని చెప్పారో ఆ పోలీస్ సారే మమ్మల్ని లోపలికి పంపించారండి. ముందు వైపు ఎక్కడ ఖాళీ లేకపోవడంతో మేము చివరెక్కడో కూర్చోవాల్సి వచ్చింది. మేము కూర్చోగానే గజరాజులు, స్వామివారి గజరాజులు వచ్చాయి. ఆ వెనకాలే చిన్నారులు అన్నమయ్య సంకీర్తనలకు ఎంతో చక్కగా నాట్యం చేస్తూ వచ్చారండి. శ్రీ మలయప్ప స్వామి వారు రాముని రూపంలో హనుమంత వాహనంపై ఆసీనులై విశేష పుష్పాలంకరణతో భక్తులకు దర్శనమిస్తారు. త్రేతాయుగంలో శ్రీరామునికి అత్యంత దగ్గరగా ఆయన సేవల్లో మునిగిన హనుమంతుడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని తన భుజాలపై మోస్తూ మాడవీధులలో విహరిస్తూ ఉంటారు. ఈ విధంగా విహరించడం భక్తికి, శరణాగతికి నిదర్శనం. ఈ సేవ వీక్షించడం వలన భక్తులందరికీ ఆపదలు తొలగి శారీరక బలం, బుద్ధిబలం, ధైర్యం, ఆరోగ్యం లభిస్తాయని విశ్వాసం. స్వామివారు విహరిస్తూ ఉంటే భక్తులందరూ హారతులిస్తుంటే భక్తులిచ్చే హారతితో గ్యాలరీ అంతా మిణుకు మిణుకుమని మెరిసిపోయిందండి. స్వామివారి హారతి తర్వాత పప్పు బెల్లాలు ప్రసాదంగా మాకు ఇచ్చారు. నేనెప్పుడూ కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన సంఘటనతో మళ్ళీ కలుద్దాం. మీ రశ్మితో.